వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా చెబుతున్న పరిస్థితి. మనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏ అంశంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలక్షన్కి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు తెలుసు. ఏంటన్నా ఎలక్షన్, స్థానిక ఎలక్షన్ మీద రిజర్వేషన్ అంశంలో మాట్లాడుతున్నారు, ఏంటి అసలు విషయం? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే జియో తీసుకొచ్చిందో దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము. ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కూడా స్వాగతిస్తున్నాము. మేము కోరేది ఒకటే, మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము, మీరు ఇచ్చిన జియో ప్రకారము బీసీలకు 42% రిజర్వేషన్తో వెంటనే ఎలక్షన్లు పెట్టాలి. కానీ మాకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన ఒకవైపు ఏమో ఆడ కోర్టుల కేసు పెండింగ్ ఉన్నది, రెండో వైపు ఏమో జియో రావడము, మూడో వైపు ఎలక్షన్ షెడ్యూల్ రావడము, నాలుగో వైపు ముఖ్యమంత్రి గారికి బాగా దగ్గర వ్యక్తే పోయి కోర్టుల కేసు వేయడము, ఇవన్నీ చూస్తుంటే కొంచెం డౌట్ వస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మేమైతే స్వాగతిస్తున్నాము. మేము ఈ ఎలక్షన్కి రెడీగా ఉన్నాము. ఈ ఎలక్షన్లు ఖచ్చితంగా ఇదే షెడ్యూల్ ప్రకారం పెట్టాలి. కొంచెము పాపం అభ్యర్థులు ఎవరైతే అనుకుంటున్నారో రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ కూడా కొంచెం డౌట్ ఉన్నది. ఈ డౌట్ అంతా పోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నిన్నటి వరకు పండుగ సెలవులు ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఆశావాహులు అందరూ కూడా ఇప్పటికే పాపం పనులు మొదలు పెట్టుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే షెడ్యూల్ ప్రకారము ఇదే 42% బీసీ రిజర్వేషన్ తోటి ఎలక్షన్లు నిర్వహించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎలక్షన్ మీద బీజేపీ పార్టీకి ఏమైనా ఆబ్జెక్షన్ ఉందా, లేదంటే బీజేపీ పార్టీకి ఏదన్నా హింట్స్ ఉన్నాయా, ఈ ఎన్నికలు జరగవు, రద్దు అవుతాయి అనేది ఏదన్నా? బీజేపీ పార్టీ ఒకటే, మీరు 2 సంవత్సరాల కింద కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు, 2 సంవత్సరాల నుంచి మీరు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ పాపం స్థానిక సంస్థలలో పనిచేసే ఆఖరికి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర కూడా ఇవాళ వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక సంస్థల కొరకు ఏవైతే 1000 కోట్ల రూపాయల నిధులు వస్తే అవి గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టకుండా వాటిని డైవర్ట్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఇస్తుంది. సో మేము కోరేది ఒకటే, స్థానిక సంస్థ ఎన్నికలు వెంటనే పెట్టాలి. మీరు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు కనుక, జియో విడుదల చేశారు కనుక 42% ప్రకారమే పెట్టాలి. మీరు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చారు కనుక అదే షెడ్యూల్ ప్రకారం పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి కనుక ఏదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఎవరో ఒకరు మంత్రులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి స్థానిక సంస్థ ఎన్నికలు ఖచ్చితంగా ఇదే షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని ఒక భరోసా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న ఈ జిల్లా మాకు సంబంధించిన చెన్నూరు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్కి సంబంధించి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, క్యాండిడేట్లను సెలెక్ట్ చేసే పనిలో మేము ఉన్నామని చెప్తాం. ఏంటి మీరేమో ఎన్నికలు జరుగుతుందా లేదా అనే ఒక సందిగ్ధంలో ఏమైనా ఉన్నారా? ఎందుకంటే నేను కాదు, కోర్టు అడిగింది, హైకోర్టు అడిగింది. ఒకవైపు జియో ఉండగా రైట్, ఒకవైపు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా మీరు జియో ఎట్లా విడుదల చేస్తారని కోర్టు అడిగింది, మేము అడగలేదు. కోర్టు అడిగిన దానికి ఒక భరోసా ఇవ్వడానికి రెస్పాండ్ చేయాలి. మేము భారతీయ జనతా పార్టీ సెలక్షన్, మేము కూడా క్యాండిడేట్ సెలక్షన్ పనిలో ఉన్నాం, మేము కూడా అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలోనే ఉన్నాం. ఇలా జిల్లా స్థాయి సమావేశం అయింది, రేపటి నుంచి మండల స్థాయి సమావేశాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ క్యాండిడేట్లను ఫైనల్ చేసుకొని మేము ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో నిజంగా చెప్పాలంటే 2 పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నైతికంగా ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిన పార్టీలు ఈ 2 పార్టీలు. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కనుక ఈసారి ప్రజలందరూ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవకాశం ఇచ్చేది భారతీయ జనతా పార్టీకే. మన మంచిర్యాల జిల్లాలో కూడా జెడ్పీ చైర్మన్ గెలిచేది ఈసారి భారతీయ జనతా పార్టీ, 15 జెడ్పీటీసీలు గెలిచేది కూడా భారతీయ జనతా పార్టీ. ఏం చెప్తారు ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, లేదంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న భారతీయ పార్టీ శ్రేణులకు మీరు ఏం చెప్తారు? మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే పాపం సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి, బిల్లులు క్లియర్ కాక. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చూశారు.
ఎన్ని హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా? కౌలు రైతుల సంగతి ఏంది? కూలీ రైతుల సంగతి ఏంది? సన్నబడ్ల బోనస్ ఎక్కడ పోయింది? మహిళలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? యువకులకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఈ 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వము అప్పులు పెంచి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇలా డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవేవి. ఇలా గ్రామీణ ప్రాంతాలలో డెవలప్మెంట్ అవుతుందంటే అదంతా కూడా కేవలం నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం వల్ల. ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ తగ్గించి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏవైతే భారం ఉన్నదో అన్ని వర్గాలకు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇటు రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు కావచ్చు, యూరియా కావచ్చు, అటు మెడికల్ కావచ్చు, జీవిత బీమా కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించిన నాయకుడు, గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము ఎక్కువ నిధులు తీసుకొస్తాము, ఎక్కువ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నారు. వెంటనే 42% జీవో ప్రకారం ఎన్నికలకు పోవాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఇటు ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం, మా క్యాండిడేట్ల సెలక్షన్ లిస్టులో కూడా మేము ముందుంటున్నాం, అదే పనిలో ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రుస్మంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.